వచ్చి నన్ను పట్టుకోరా. రా, ఎందుకు పిల్ల వెనక పడుతున్నావు? ఇటురా. బాబాగారు, దిగు, నా మాట వినడం లేదు బాబాగారు. ఆ సక్కు వాణ్ణి పూర్తిగా వశపరుచుకుంది. నేనెంత చెప్పినా వాడు దాని పక్షానే మాట్లాడుతున్నాడు. మరో మెట్టు పైకెక్కి వాళ్ళ నాన్నని అనుసరిస్తానంటున్నాడు. నాన్నగారిలా ఎందుకు చేశారు? అది సరైన నిర్ణయం. ఇదొక మాయాజాలం. ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికే నాన్నగారు వెళ్ళిపోయారు. నేను మాణిక్యాన్ని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? సరే, పెళ్ళైన తర్వాత ఈ ఇంట్లో ఉండాలా వద్దా నేను నిర్ణయించుకుంటానమ్మా. ఇల్లొదిలి వెళ్ళిపోతానంటున్నాడు బాబాగారు. దిగంబర్రావు కూడా ఇల్లొదిలి వెళ్ళిపోతే ఇక నా జీవితానికి అర్థం ఉండదు. బాబాగారు, మీరు ఏదో ఒకటి చెయ్యండి. ఏదో ఒకటి చేసి వాణ్ణి కాపాడండి బాబాగారు. మిమ్మల్నే నమ్ముకున్నాను. ధైర్యంగా ఉండు. కాపాడాను. అంటే మనోరమా, నీ మనసులోని చింతను నేను పూర్తిగా తొలగించేశాను. చూడు, నువ్వే స్వయంగా నీ కళ్ళారా చూడు. ఇదేంటి బాబాగారు? చక్రవ్యూహం. తిరుగులేని చక్రవ్యూహం ఇది. భయానక మృత్యుద్వారం. భయంకరమైన గుహ. అతి భయంకరమైన గుహ. చూడు, ఇటు చూడు. ఇది సకు. ఎవరు? సకు. చింగ్రోబా ఆదేశంతో తన ఆభరణాలను వెతకడానికి ఆ గుహలోకి వెళ్ళింది. నేను విసిరిన వలలో చిక్కుకుంది. ఈ గుహలో తను ఒంటరిగా లేదు. తనతో పాటు ఎవరున్నారో తెలుసా మీకు? చూడండి అక్కడ ఎవరున్నారు. అక్కడ అతి భయంకరమైన నరమృగం ఉంది. పిల్ల, చెప్పేది విను. ఏదో ఒకటి చేసి నువ్వు వెంటనే అటు వెళ్ళు. అక్కడ చెట్టు ఊడలున్నాయి. వాటిని పట్టుకొని మనం బయటికి వెళ్ళిపోవచ్చు. లేదు పాండు, నిన్ను ఒంటరిగా వదిలి నేను వెళ్ళను. నువ్వు కూడా రా పాండు, ఇద్దరం కలిసి వెళ్దాం. పిల్ల, అటు చూడు, ఒకసారి పైకి చూడు. పద, వాటిని పట్టుకొని పైకెళ్ళు. త్వరగా వెళ్ళు, వాడు వచ్చేస్తాడు. వాడి సంగతి నేను చూసుకుంటాను. వదులు, 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 నన్ను వదులు. నరమృగం విపరీతమైన ఆకలితో ఉంది. అది ఎప్పుడూ ఆకలితోనే ఉంటుంది. దానికి కారణం ఆ గుహలో తినడానికి ఏం ఉండదు. దాని కడుపు ఖాళీగా ఉంటుంది. ఎంత ఆకలేసినా అది గుహ నుంచి బయటికి రాదు. గుహలోకి ఎవరైనా ప్రవేశిస్తే వాళ్ళని చంపి తిని తన ఆకలి తీర్చుకుంటుంది. అందుకే ఆహారాన్ని చూస్తే అమాంతం దాడి చేసి గట్టిగా పట్టుకుంటుంది. పట్టిన పట్టు వదలదు. ఇదిగో మనోరమ, ఇప్పుడు నీ కోడల సక్కు వాడి వలలో చిక్కుకుంది.